హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వంకాయ మీల్ మేకర్ కూర. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈ కూరలోకి ఈ మసాలాని కనుక వేసినట్లయితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ కూరని తయారు చేయడానికి ఒక గిన్నెలోకి వేడివేడి వాటర్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మీల్ మేకర్ త్వరగా నానుతుంది. ఈ మసాలాని తయారు చేయడం కోసం ప్యాన్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 3 వెల్లుల్లి రేఖలను వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 2 స్పూన్ల నువ్వులను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ ప్యాన్ వేడికే నువ్వులు వేగడం సరిపోతుంది. మీరు ఇందులోకి కావాలనుకుంటే 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల గసగసాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి లేనట్లయితే ఎండు కొబ్బరి ముక్కలనైనా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకుని ఇందులోకి 2 స్పూన్ల పుచ్చగింజలు, 2 స్పూన్ల జీడిపప్పుని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత నానబెట్టుకున్న మీల్ మేకర్ని పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఎటువంటి వంకాయలనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. గ్రేవీ కోసం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఎటువంటి కూరకైనా ఈ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ని వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలక, కొంచెం షహజీరా వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే విధంగా కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరికొంచెం వాటర్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఈ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ తోటే పన్నీర్ కూరను కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయ మీల్ మేకర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుని కూర బాగా దగ్గరగా ఉడికే వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే విధంగా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం గ్రేవీ పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. చివరగా ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుని 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.